బంగ్లాదేశ్లోని దినాజ్పూర్లోని ఒక చెరువు నుండి విష్ణు విగ్రహం బయటపడింది. చెరువులోని భూమి కింద నుంచి విష్ణు విగ్రహం దొరకడం, అది కూడా అత్యంత పురాతన విగ్రహం దొరకడంతో జిల్లాలో ఉత్సుకత వాతావరణం నెలకొంది. అయితే బంగ్లాదేశ్లో భూమి నుంచి పురాతన విష్ణు విగ్రహం బయటపడడం ఇదే మొదటిసారి కాదు. గత 4 సంవత్సరాల్లో దేశంలో 4 వేర్వేరు ప్రాంతాల్లో విష్ణు విగ్రహాలు దొరికినట్లు నివేదికలు వచ్చాయి. బంగ్లాదేశ్ వార్తాపత్రిక ప్రథమ్ ఒలో ప్రకారం దినాజ్పూర్లోని నవాబ్గంజ్ ప్రాంతంలో చెరువు తవ్వకం జరుగుతోంది. ఈ సమయంలో 29 అంగుళాల పొడవు 13 అంగుళాల వెడల్పు గల విష్ణు విగ్రహం బయటకు వచ్చింది. విగ్రహం బయటపడిన వెంటనే చెరువు చుట్టూ భారీగా జనం గుమికూడారు. ఇక నివేదిక ప్రకారం ఈ విష్ణు విగ్రహం బరువు 27 కిలోలు. విగ్రహంలో విష్ణువుతో పాటు లక్ష్మీదేవి ప్రతిమ కూడా చెక్కబడింది. ఆసక్తికరమైన విషయం ఏమిటనే చెరువుని బుల్డోజర్తో తవ్వినప్పటికీ విగ్రహం ఏ మాత్రం చెక్కు చెదరలేదు. విగ్రహంలో ఏ భాగం కూడా విరిగిపోలేదు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం విష్ణుమూర్తి విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని ట్రెజరీకి పంపారు. ఇక్కడి నుంచి ఈ విగ్రహాన్ని పురావస్తు శాఖకు పంపుతారు. పురావస్తు శాఖ ఈ విగ్రహాన్ని పరిశీలించి ఈ విగ్రహాన్ని ఎప్పుడు తయారు చేశారో తెలియజేస్తుంది. ఇక 2023 సంవత్సరం ప్రారంభంలో బంగ్లాదేశ్లోని ఫరీద్పూర్లో విష్ణువు విగ్రహం కనుగొనబడింది. ఈ విగ్రహం బరువు 32 కిలోలు. ఆగస్టు 2021లో బంగ్లాదేశ్లో 1000 సంవత్సరాల నాటి విష్ణు విగ్రహం కూడా కనుగొనబడింది. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్లో విష్ణు విగ్రహం దొరికిన ప్రదేశంలో ఒక రాజభవనం ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక హిందూ రాజు నివసించేవాడు. అతను విష్ణువును ఆరాధించేవాడు. అతని రాజభవనంలోని విగ్రహం కాలక్రమంలో చెరువు కిందకి వెళ్ళి ఉండవచ్చని చెబుతున్నారు. ఇక 1947కి ముందు బంగ్లాదేశ్ భారతదేశంలో భాగంగా ఉండేది. 1947 నుంచి 1971 వరకు ఈ ప్రావిన్స్ పాకిస్తాన్ పాలనలోకి వచ్చింది. 1971లో బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా గుర్తింపు పొందింది. గతంలో బెంగాలీ హిందూ కుటుంబాల ప్రజలు బంగ్లాదేశ్లో నివసించేవారు, విష్ణువు ఆరాధించేవారు. ఆ దేశంలో హిందువుల జనాభా తగ్గడంతో అక్కడి దేవాలయాలు ధ్వంసమయ్యాయి. దేవుళ్ళ విగ్రహాలు భూగర్భంలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ విగ్రహాలు భూమి కింద తవ్వకాలు జరిపినప్పుడు బయటకు వస్తున్నాయి.